this, in this activity. So we are creating a new model for the country. So Congress can claim alternative Gujarat model. Telangana model is alternative Gujarat model. Congress party model is Telangana model for caste census, for categorization, for unemployment issue address, all other issues. ఇన్ని విషయాలల్ల మనము ఈ దేశానికే, నేను ఇక్కడ ఉన్న మిత్రులకు ఒకటే చెప్తున్నా, ఈడున్న చాలా మంది మన ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు, మనం హోదాలు వచ్చి ఉండొచ్చు, ఇది కాదు మన టాస్క్. మన కసి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసే వరకు తగ్గొద్దు. ఆనాడు మీరు కసితో పట్టుదలతో పనిచేసింది కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మరి ఈరోజు ఆ కసి ఆ పట్టుదల ఏమైందని నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద లేదా? ఇవాళ కేవలం మనకు చిన్న పదవో పెద్ద పదవో రాలేదని మన నిర్లక్ష్యం ఉంటే ఈ దేశం నరేంద్ర మోడీ గారి చేతిలో బందీ అయి ఈరోజు కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి అధికారాన్ని శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్న బీజేపీని అధికారంలో నుంచి దించాలి అంటే అది తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం అవ్వాలి. ఆ కసి ఆ పట్టుదల రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు మనం అందరం కష్టపడాలి. అందుకే మేము నిరంతరం ఎవరు ఏమన్నా ఏం మాట్లాడినా కూడా నేను మంత్రివర్గ సహచరులం అందరం నిరంతరం కష్టపడుతాం. వి వాంటెడ్ టు క్రియేట్ అన్ మోడల్ ఫర్ ది కంట్రీ. ఇట్లాంటి మోడల్ రేపు దేశంలో మనము కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడాలి. ఎన్ని కష్టాలను ఎదుర్కొని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ నాయకురాలు ఎంత త్యాగం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే, నా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్న పెద్దల హనుమంతరావు గారిని, రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కులగణన పక్కాగా జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మా దళిత సోదరులను నేను అడుగుతున్నా, ఎస్సీ కేటగరైజేషన్ ఏదైనా రాష్ట్రంలో జరిగిందా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినాము అంటే రాహుల్ గాంధీ గారు పట్టుదలతో ఉండబట్టే కదా ఈరోజు కేటగరైజేషన్ చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవన్నీ సమస్యలు మనం పరిష్కరించగలిగినాం కదా. ఒక్క రాష్ట్రంలోనే అధికారంలో ఉంటే ఇన్ని సమస్యలను పరిష్కరిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఎన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చో, ఈ దేశాన్ని ఎంత అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చో దాంట్లో మనము రాహుల్ గాంధీ గారితో భుజం కలిపి నడవాల్సిన అవసరం ఉందా లేదా? చివరిగా ఒక్క మాట అడగదలుచుకున్నా. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎన్ని తరాలు ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిండ్రు, వేల కోట్ల ఆస్తులను త్యాగం చేసిండ్రు, ప్రాణ త్యాగాలు చేసి అమరులైనరు, పదవులు త్యాగం చేసిండ్రు. వాళ్ళ మునిమన్మడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల మంచు కొండల పేదల దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఈ దేశాన్ని నిర్మించడానికి, దేశంలో పేదలకు అందుబాటులో ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే మనము కడుపులో చల్లగదలకుండా మేము ఇంట్లోనే కూర్చుంటాం, పదవులు రావాలంటే ఎట్లొస్తాయి మిత్రులారా? గాంధీ మునిమన్మడు ఈరోజు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదోళ్ళ దగ్గరికి పోతుంటే, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో రాహుల్ గాంధీ తిరుగుతుంటే బ్రాండ్ చెప్పుకోనో లేకపోతే బట్టలు వేసుకుంటేనో పదవి వస్తుంది అనుకుంటే రాదు మిత్రులారా, అది కుదరదు. రాహుల్ గాంధీ పేదోళ్ళ దగ్గరికి పోయి రోజుల కొద్దీ, నెలల కొద్దీ 1000 కిలోమీటర్లు నడుస్తుంటే మనము కూర్చున్న కాడ పదవులు రావాలంటే రావు. ఎవరికి అరాకొర ఎక్కడనో ఒక దగ్గర లక్కీ లాటరీ తగులుతూ ఉండొచ్చు. ఆ లక్కీ లాటరీ అందరికీ కామన్గా అప్లై అవుతుంది అనుకుంటే తప్పు. రాహుల్ गांधी सड़क से लेकर संसद तक वो लड़ रहा। जब राहुल गांधी खुद सड़क में उतरकर अभी जब लड़ाई कर रहा है, हम लोग घर पे बैठे तो गाड़ी में बैठे तो ये होने वाला नहीं है, ऐसे काम ऐसे ये कुछ होने वाला नहीं है। मैं सीधा सीधा एक ही मेरा गुजारिश है सब मित्रों से, मैं बड़ा नहीं है, आप छोटा नहीं है, मुझे एक मौका मिला, कांग्रेस पार्टी ने दिया, कांग्रेस पार्टी कार्यकर्ता ने मौका दिए, मल्लिकार्जुन खड़गे जी, सोनिया गांधी जी, राहुल गांधी जी ने कुछ मौका दिए। मैं आज मुख्यमंत्री कुर्सी में बैठा हूँ, मैं आभारी हूँ उनको। जिंदगी भर मैं कांग्रेस पार्टी कार्यकर्ताओं के लिए मैं काम करूंगा, मगर आज राहुल गांधी को हम प्रधानमंत्री नहीं बनाए तो अपना मकसद पूरे नहीं हुए। हम मुख्यमंत्री बनने से, तेलंगाना सरकार बनाने से
कोई फायदा नहीं है। देश में कांग्रेस के सरकार बनाना, राहुल गांधी इस देश का प्रधानमंत्री बनना, तभी हमारा मकसद पूरे होने वाले हैं। उसके लिए हम सब लोग मिलकर लड़ेंगे, हम लोग सब साथ में चलेंगे, केंद्र में कांग्रेस के सरकार बनाएंगे। उसके लिए मीनाक्षी नटराजन जी के नेतृत्व में तेलंगाना राज्य में हम लोग अच्छा काम करने के लिए इस मौके पे सब लोग बयान देना, सब इसकी जिम्मेदारी से यहाँ से एक स्पिरिट लेकर निकलना है आप लोग। చాలా మందికి బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఆలస్యమైంది ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్. నాకు కూడా అసంతృప్తి ఉంటుంది ముఖ్యమంత్రి అయినాక కూడా. నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదనో, పొద్దుగాళ్ళు అడిగితే వేనన్న సాయంత్రం వస్తున్నాను, లేకపోతే చామల కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను, ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పెద్ద సమస్యలు కావు. ఇది కాదు సమస్య. మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేయడమే మన ప్రధానమైన ఎజెండా కింద ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. దయచేసి మీరందరూ బయటకు వెళ్ళాలి. ప్రెస్ సమావేశం ఉంటుంది, అలాగే వెళ్ళండి దయచేసి, ఎవరికి రాకూడదు.